ఒకానొక టాపిక్ వచ్చింది. లైక్ ఎలా అంటే 'పృథ్వీ, నిఖిల్ అండ్ యష్మి' ఇప్పటి వరకు అసలు నామినేషనే చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్. ఎంతమంది లోపలికొచ్చి చెప్పినా వాళ్ళకి లైక్ ఆ మాట అనడం జరిగింది కదా! తెలియట్లేదా వాళ్ళకి తెలియట్లేదా అని అన్నావు కదా! నామినేషన్ చేసుకోవట్లేదా నేను అన్నానా? అన్నావు. ఓకే. నాకు గుర్తులేదు. లాస్ట్ టైం కూడా ఎవరో ఇంటర్వ్యూలో అడిగారు ఇది ఆ! నన్ను. ఆ! తెలియట్లేదన్నావు. కానీ నువ్వు, రోహిణి, అవినాష్ కూడా మీరు అసలు నామినేషన్ చేసుకోలేదు. వాళ్ళది గ్రూప్ గేమ్ అయితే మీది గ్రూప్ గేమా కాదా అని క్వెషన్ ఉంది. దానికి ఏం చెప్పు క్లారిటీ? ఓకే అన్న. ఇప్పుడు రోహిణి గారి ఎగ్జాంపుల్ హ్మ్. బేసిక్‌గా రోహిణి గారు నామినేట్ అయింది ఇప్పుడు 14వ వారం. అవును. అవును. అవునండి. మేము హ్మ్. ఇంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు 6వ వారం. ఆ! 6-14 9 వారాల్లో ఆ! నేనొక్కడినే కాదు కదా! ఆ! హౌస్ మొత్తం రోహిణి గారు నామినేట్ చేయలా. హ్మ్. హ్మ్. 14వ వారంలో కూడా రోహిణి గారికి నామినేషన్ పడింది ఏంటి? హ్మ్. నువ్వు ఇప్పుడు దాకా నామినేషన్‌లోకి రాలేదు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాం అని చెప్పి నామినేట్ చేశారు. హ్మ్. ఓకే. సరే మేము ముగ్గురం గ్రూప్ గేమ్ అన్నారు కదా! మరి అటువంటప్పుడు రోహిణి గారిని మిగిలిన ఇంటి సభ్యులందరూ 12 మంది ఉన్నారు. ఎవరో ఒకళ్ళు నామినేట్ చేయొచ్చుగా. అవును. మరి నామినేషన్ చేయడానికి వాళ్ళకి రీజన్ దొరకలేదా? హ్మ్. దొరికితే నామినేషన్ చేస్తే ఆవిడ నామినేషన్‌లోకి వచ్చేదిగా. అవును. అదంతా లేకుండా తేజ గాడు చేయలేదని చెప్పి క్వెషన్ అడుగుతోంది. మీరు నన్ను అడిగేవాళ్ళు వాళ్ళని కూడా అడగాలి. హ్మ్. వాళ్ళని కూడా ఒరేయ్ అవును కదా! రోహిణిని చేయాలి కదా! మీరు ఎందుకు చేయలేరని వాళ్ళని అడగొచ్చుగా. ఆ! ఎందుకంటే ఆవిడ మీద పాయింట్లు దొరకలా. ఆ! పాయింట్లు లేక ఎయలా. అవకాశం ఉంటే వేసేవాళ్ళే కదా నామినేషన్స్‌లో. అవును. చాలా మాట్లాడుకున్నారు. మీరు చూసారు కూడా రోహిణి గారిని తీసుకురావాలి నామినేషన్‌లోకి. హ్మ్. ఎందుకంటే ఆరుని నామినేట్ చేయాలి. అప్పుడే వెళ్ళిపోద్ది బయటికి. హ్మ్. నా సెన్స్‌లో ఏందంటే అన్న గ్రూప్ గేమ్ గురించి మీరు అన్నారు కానీ మేము గ్రూప్ గేమ్ అని యాక్సెప్ట్ చేస్తా. గ్రూప్‌గా ఎప్పుడు జనాల్ని ఎంటర్‌టైన్‌మెంట్ చేయడంలో వి ఆర్ గ్రూప్ సీరియస్‌లీ. హ్మ్. ఎందుకంటే కలిసికట్టుగా ఉన్నాము. వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. మేము లోపలికొచ్చింది అదే. హ్మ్. ఎందుకంటే లోపలికి వెళ్ళినప్పుడు చాలా ప్రెషర్ ఉంటదన్న రెండోసారి వెళ్ళినప్పుడు. అవును. అది మీకు తెలియంది కాదు. ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడే ఏదోలా ఉంటది. అవును. రెండోసారి డబుల్ ప్రెషరు. డబుల్ రోల్. ఎందుకంటే ఫస్ట్ 5 వారాలు చూసి వెళ్ళాం. అవును. అమ్మ ఫస్ట్ 5 వారాలు ఎంటర్‌టైన్‌మెంట్ లేదు. జనాలందరికీ తెలుసది. అవును. అవును. మమ్మల్ని మా మీద ఆ బాధ్యత పెట్టి లోపలికి పంపించినప్పుడు మేము ఎంటర్‌టైన్ చేయాలి. హ్మ్. అది ప్లస్ అయినా, మైనస్ అయినా క మంచిగా వాళ్ళని నవ్వించాలి. మనం వచ్చిన పని పూర్తి చేయాలి. అదే మేము అనుకుంది. హ్మ్. బేసిక్‌గా అక్కడికెళ్ళాం కాబట్టి బిగ్ బాస్ కూడా మా ముగ్గురికి కలిపి టాస్క్ ఇయడం స్టార్ట్ చేసాడు. హ్మ్. అవినాష్ మీరిది, రోహిణి మీరిది. ఇది. వాళ్ళిద్దరు చేస్తున్నప్పుడు వాళ్ళకి అండగా నేను. హ్మ్. అన్న ఇది ఇలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకోని ఆ రకంగా మీకు ఆ 3 సర్కిల్‌లో అలా కనపడింది. హ్మ్. ఇప్పుడు ఆ రకంగా చూసుకుంటే రోహిణి గారు సూట్ కేస్ ప్రేరణకి ఇచ్చారు. నాకీలా. హ్మ్. అంతెందుకు లీస్ట్ పెర్ఫార్మెన్స్ నేను గౌతమ్ ఉంటే రోహిణి గారు నాకే ఓటేశారు. అవును. అప్పుడే కదా నాకు గోతం వచ్చింది. అవును. ఇదంతా బేసిక్‌గా జరిగింది. నామినేషన్స్ అనేది నేనొక్కడినే కాదు కదా! వాళ్ళు కూడా చేయలేదు రోహిణి గారికి. అంటే వాళ్ళకి రీజన్స్ లేవు అక్కడ. హ్మ్. అంతే అంతకు మించి ఏమి లేదు. ఓకే. అలా రీజన్స్ లేకపోవడం వల్ల. నాకు సీరియస్‌లీ నేను స్టేజ్ మీద వచ్చేటప్పుడు కూడా హ్మ్. నాకు సార్ ముందు ఒకటే చెప్పా. హ్మ్. సార్ రోహిణి గారిలో ఒక్క నెగటివిటీ నాకు కనపల్లా. హ్మ్. ఒకే ఒక్క నెగటివిటీ నామినేషన్స్‌లోకి రాలేదు ఆవిడ. అదే పెద్ద నెగటివిటీ అని చెప్పా. బిగ్ బాస్ వల్ల నీకేమైనా ప్లస్ అయిందా? అయిందన్నా. ఏమైంది? ఏమైంది ఏందన్నా? చాలా నేర్చుకున్నా బిగ్ బాస్ వల్ల. హ్మ్. ఇప్పుడు బేసిక్‌గా నేను నేర్చుకోవడానికి కెరియర్ పరంగా నేను అడుగుతున్నా. లైక్ ఇప్పుడు ఒక ఎంటర్‌టైనర్ హౌస్‌లోకి వెళ్లారంటే ఒక 4 సినిమాలు లేకపోతే ఒక మంచి బిజీ లైఫ్ ఒక ఇది. లైక్ నీ లైఫ్‌లో నీకు అది అలా అలాంటివి ఏమైనా జరిగాయా? లాస్ట్ సీజన్ బిగ్ బాస్‌కి, ఈ సీజన్ బిగ్ బాస్‌కి మధ్యలో నేను 7 సినిమాలు చేశానన్న. హ్మ్. అప్‌కమింగ్ రిలీజ్ అవుతాయి కొన్ని. హ్మ్. ఐ మీన్ ఇంకొకటి పెండింగ్ ఉంది. హ్మ్. ఇప్పుడు బయటికొచ్చిన తర్వాత ఈ 3 వీక్స్‌లో ఒక 2 మూవీస్ కమిట్ అయ్యానన్న. హ్మ్. 7 సినిమాలు యాక్ట్ చేసి డబ్బింగ్‌లు కూడా చెప్పేసిన. ఆ సంవత్సరంలో. హ్మ్. చిన్నయ్యమని అప్పుడు దాకా నేను యూట్యూబ్‌లోనే ఉండేవాడిని. అవును. అది చూసే నాకు ఆ 7 సినిమా హ్మ్. వచ్చినియి. ఐ మీన్ అంతకుముందు వచ్చినాయి కానీ అయి డేట్స్ ఏదైతే ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయనుకోండి. ఇది ఒకే రోజు డేట్ అడగడం వల్ల అలా మిస్ అయినయి కొన్ని ఉన్నాయి. హ్మ్. అలా 7 సినిమాలు నేను నటించి, హ్మ్. యాక్ట్ చేసి, డబ్బింగులు చెప్పిన సినిమాలయితే ఉన్నాయి. హ్మ్. ఓకే. అది రెడీగా ఉన్నాయి మరి రిలీజ్. అయి ఎప్పుడవుతాయో మరి. కానీ యూట్యూబ్ బాగా డెవలప్ అయింది కదా నీకు మంచిగా బిగ్ బాస్ అయిందన్న. తర్వాత. అవునన్నా. ఫస్ట్ బాగుందా? 3 లక్షలు అప్పుడు పోయాయి. ఇప్పుడు 8 లక్షల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. అదే. ఈ 2 సార్లు బిగ్ బాస్ జబ్బకి 5 లక్షల మంది పెరిగారు. అవును. మరి వాళ్ళందరూ నన్ను చూసి నా ఆట చూసి నచ్చి నా దగ్గరికి వచ్చిన వాళ్ళే కదా అవును. అవును. సాటిస్ఫై. సంపాదించుకున్నావా డబ్బులు? మంచిగానే వస్తున్నాయి అన్న. సంపాదించుకున్నావా అంటే ఎంత ఎంత దాకా సంపాదించుకున్నావు? ఎంత నెట జీవితం ఏదో వస్తున్నాయి దేవుడి ఆశీస్సులు కడిమి తీసుకున్నా. బంగారం కడిమి. ఇది మా చెల్లి నా బర్త్డేకి తన జాబ్ చేసుకుని డబ్బులు దాచుకొని మంత్లీ 12,000 13,000 సంథింగ్ ఏదో గోల్డ్ ఈఎంఐ కట్టి నా కోసం తీసుకుంది. వాచ్ వాచ్ శోభ ఇచ్చింది బర్త్డేకి. నేను నా లైఫ్ లో వాచ్ పెట్టలే ఇప్పుడు. శోభ లైఫ్ లో ఫస్ట్ వాచ్ ఇదే. శోభ ఇచ్చిందని పెట్టుకున్నావా? అలా అని కాదు మా అమ్మకి నేను వాచ్ పెట్టుకోవాలి. నేను అసలు కోరిక. వాడను. మీ మమ్మీకి కోరిక? ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అది తీసుకో వాచ్ ఏ పోవా నాకు వద్దే. మా ఫ్రెండ్ గారు ఒకడు యూఎస్ లో పంపించాడు. అది అంతే నెల 2 నెలలు వాడే పోయింది. నేను కంటిన్యూ చేయలేను. నేను పెట్టుకోవాలి నా లైఫ్ లో వాచ్ వాళ్ళ. ఇక అది ఇచ్చిన దగ్గర ఆల్మోస్ట్ నేను ఎక్కడ బయటకు వెళ్తున్నా పెడుతున్నా వాచ్. ఏదో ఉంటదిగా సరదాగా అట్ట పక్కనే. టేస్ట్ మాస్ గార్డ్ అని ఎందుకన్నారు? అది నాకే తెలియదు అన్న. మీరు చెప్పాలి బయట చూసి. నాకు బయటకు వచ్చేపాటికి మాస్ గడ్ అంటే ఎందుకు తిడుతున్నారా పొగుడుతున్నారా అర్థం కాలా.
తర్వాత కామెంట్స్ అవి చూసిన తర్వాత బేసిక్ గా నాకు నేను పర్సనల్ గా చాలా సాటిస్ఫై అయ్యా ఈ సీజన్ లో. ఒక ప్రోమో కింద 6,000 కామెంట్లు ఉంటే దాన్ని మొత్తం మాసుగడ్ తేజ, గేమ్ చేంజర్ తేజ ఊపడేశారు. అమ్మని అమ్మ ఏంది ఎంతమందికి నచ్చామా మనం అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సీరియస్లీ. ఎందుకంటే మనం కామెంట్ లో నేను యూట్యూబ్ లో వీడియో చేసేటప్పుడు కూడా నాకు 500-600 కామెంట్లు వస్తాయి అన్న, నేను చేసే ఫుడ్ వీడియోకి కూడా. అటువంటిది 6,000 కామెంట్లు 7,000 కామెంట్లు నా పేర్లు ఉన్నాయి అంటే నాకు భలే అనిపించింది. అది టేస్టీ తేజ సింపతి ట్రై చేశాడా ఏ విషయంలో అన్న? లైక్ ఫ్యామిలీ టైంలో అమ్మగారు కోసం ఎక్కువసేపు ఏడవడం కానీ అక్కడ ఏదో కొంచెం సింపతి ట్రై చేశాడు, కెమెరా వైపు చూసి మరీ ఏడవడం, కొంచెం సింపతి ట్రై చేశారు. కెమెరాలు చూసి దాన్ని క్లిప్స్ చేసి మరి బయట ట్రోల్ చేస్తారు బయట. చూసా పిల్లోడు స్కూల్ వదిలేసి వెళ్ళిపోతే ఎంత ఎమోషన్ అయినా ఏమైనా చేయగలరు మీమ్స్. నేను భలే నవ్వుకున్నా అది. ఓకే డన్. సింపతి అనేది బేసిక్ గా నా లైఫ్ లో నేను సింపతిని ఎప్పుడు కోరుకోనన్నా సీరియస్లీ. నాకు రియల్ లైఫ్ లో కూడా ఏమైనా ఉంది అంటే నేను అది చెప్పేసి అరే అయ్యో పాపం అని నా మీద జాలి చూపిస్తే నేను తీసుకోలేను, సీరియస్ గా తీసుకోలేను. అటువంటిది ఆ మూమెంట్ లో నా మనసులో ఏమొచ్చేసిందంటే బలంగా, అరే లాస్ట్ టైము ఫ్యామిలీ వీక్ అప్పుడు నువ్వు ఇంట్లో బయటికి వెళ్ళిపోయావు, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ జరుగుతుంది, అందరు పేరెంట్స్ వస్తున్నారు, నువ్వేదైతే అనుకున్నావో మీ అమ్మ రావట్లేదు, ఒకవేళ అదే వారం నేను ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి? ఈ సీజన్ నేను వచ్చి అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోద్ది, ఇంకా గిల్ట్ నన్ను వెంటాడుతూనే ఉంటుంది. 1 year నేను అది క్యారీ చేసిన, ఇంక ఇది లైఫ్ లాంగ్ క్యారీ అయ్యిద్ది. యాక్చువల్గా ఈ అవకాశం రావడం గొప్ప రెండోసారి, నేను అనుకోవాలా ఈసారి అది నిజం చేసుకోవాలా. అండ్ నేనేమనుకున్నానంటే ఇంకోటి ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎప్పుడైతే నాకు సార్ చెప్పారో ఫిక్స్ అయిపోయా మైండ్లో, అమ్మ రావట్లేదు ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. 1-2 రోజులు పోయిన తర్వాత ఎలాగైనా పంపిస్తాడేమోలే చిన్న ఆశ నాకు కలిగింది. ఆశ ఉండటం వేరు, అన్ని గెస్ చేస్తావు కదా, అమ్మ ఎలానే పంపిస్తాడు బిగ్ బాస్, ఆశ ఉంది ఏమండి, హోప్ ఉండటం వేరు, అది నిజమైద్దనే ఇది వేరు. అమ్మ వస్తుందనే ఆశ ఉంది లోపల. అక్కడ నాకు ఇంకేమనిపించింది అంటే శనివారం అంత పెద్ద ఎపిసోడ్ ఓన్లీ దీని మీదే చేశారు. వర్స్ట్ కంటెస్టెంట్ ఎవరు చేసి ఇది ప్రక్రియ పెట్టారు. 1 day మొత్తం దీని మీదే కేటాయించినప్పుడు దీని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. నాకు సార్ నోటెమట చెప్పారు ఆ మాట. నాకు అప్పుడు చెప్పంగానే అమ్మా ఇదేంటి, నాకు అది వీక్నెస్ అని మేబీ దాంతో ఏమైనా చేస్తున్నారేమోలే అనే ఆలోచన వచ్చే దాని మీద ఎమోషన్ అది ఓవర్కమ్ చేసేసింది. 1-2 రోజుల తర్వాత లేదు అమ్మ వస్తుంది అని నా మైండ్లో చెప్పుకున్నా కూడా మళ్ళీ అరే ట్విస్ట్ అండ్ టర్న్స్, అమ్మ రాకుండా ఈ వారం ఎలిమినేట్ అయిపోతే ఏంటి పరిస్థితి, ఆ ఊహ వచ్చి నా యొక్క ఎమోషన్ కంట్రోల్ కాల. అండ్ అది కాకుండా పేరెంట్స్ అందరు వస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చినప్పుడు అయితే నా వల్ల కాలేదండి. KGF సాంగ్ వేసి అమ్మ పాట వేసి ఇచ్చేసారు కదా, నేను ఏమనుకున్నా అంటే మా అమ్మ వస్తుంది అనుకున్నా, ఇలా చేసి అమ్మను పంపిస్తున్నారు, నా లోపల అమ్మ వస్తుంది అని చూడగానే పృథ్వీ వాళ్ళ మదర్ గారు వచ్చారు. అమ్మ రాలేదా అని అన్వాంటెడ్ గానే తెలియకుండానే మీరు చూస్తే నుంచుండిపోతాను, కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి. అంత పెద్ద గొప్ప ఆర్టిస్ట్ కాదు నేను, ఓపెన్ గా ఇప్పుడు నుంచొని ఆడవరా అంటే ఆడవలేను. అది రియల్ ఎమోషన్, అక్కడ ఫేక్ చేయడానికి ఏం లేదు అక్కడ. అండ్ దట్టు ఆ మూమెంట్ లో ఆ పాటలకి ఆ ఎలివేషన్లకి నా మైండ్ మొత్తం దాంతోనే ఉంది, వచ్చేస్తుంది ఏడుపు. నేను చాలాసార్లు కంట్రోల్ చేసుకోవాలని చూసినా కానీ కంట్రోల్ కాలేదు. నేనే చాలాసార్లు చెప్తా, బిగ్ బాస్ అనేది ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. నా సెన్స్ లో మనం ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడు మన ఆలోచన కూడా మన దగ్గర ఉంటుంది అన్న. పీక్స్ లో ఉన్నా కూడా డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి, తక్కువ డిఫరెంట్ ఆలోచనలు వస్తాయి. ఆ వారం అంతా ఎమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి, మీకు ఇంకా బయటికి టెలికాస్ట్ కాలేదు. నేను మా అమ్మ వచ్చే ముందు రోజు దాని గురించి ఆలోచిస్తూ అన్నం తింటూ గ్రౌండ్ లో వాకింగ్ చేస్తా కళ్ళు తిరిగి పడిపోయా ఆలోచనలకి. తీసుకెళ్లి మెడికల్ రూమ్కి తీసుకెళ్లి నన్ను గౌతమ్ వీళ్ళందరూ లేపి కాళ్ళు చేతులు రుద్ది తీసుకెళ్లి ఓఆర్ఎస్లో పట్టించి టాబ్లెట్ వేసి మళ్ళీ తీసుకొచ్చి రూమ్ లో పడుకోబెట్టారు. ఇంత జరిగింది, ఇది టెలికాస్ట్ చేయలే, ఇది జరిగింది 1 day బిఫోర్. మా అమ్మ వచ్చేది, ఎందుకంటే నాకు రాత్రులు నిద్రలేవు. మీకు పొద్దున అందరు పేరెంట్స్ వచ్చినప్పుడు ఎంత యాక్టివ్ కనబడుతున్నాను, 5 రోజులు నిద్రపోయిందే లేదు, నిద్ర పట్టదు. లెగుస్తాను, అటు ఇటు తిరుగుతాను, మళ్ళీ అటు చూస్తాను, ఇటు చూస్తాను, మళ్ళీ పడుకుంటాను, నిద్ర కూడా అవ్వట్లా. ఆ 5 days స్లీప్లెస్ నైట్స్, దట్టు సరిగ్గా ఎక్కకపోవడం, ఆలోచనలు ఇవన్నీ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను నేను. కళ్ళు తిరిగి పడిపోయేది మరి అది ఎలా ఇదైద్ది? ఒకవేళ అది కాదు అనుకుంటే బిగ్ బాస్ అలాగే తెలియదా వీళ్ళు ఇలా చేస్తున్నాడని? కాకపోతే అది కూడా బయట పెడితే బాగోదేమో వాళ్ళు పెట్టలేదేమో. బయటకు వచ్చి నాకు చూసుకున్నా, ఆ ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ ఒకటే చూసాను నేను, అదొకటి చూసా ఫుల్ ఎపిసోడ్. రోహిణి గారు మెగా చీఫ్ అయిన ఎపిసోడ్, ఈ 2 episodes చూసా, మిగిలిన అన్ని రీల్స్ కంటెంట్ అయితే వస్తున్నాయి అంతేగాని. అండ్ అలా కళ్ళు తిరిగి కూడా పడిపోయానండి. అది ఏ ఊర్లో సింపతి అది కాదు, ఆ జెన్యూన్ ఎమోషన్ వచ్చింది అంతే. అది ఒకటి లైక్ ఇది ఒకటి కూడా
వరస్ట్ హౌస్ మేట్లు నీకు ఎక్కువ ఓట్స్ ఎక్కువ పడ్డాయి, మూడు వచ్చినాయి. మూడే వచ్చినాయి actually. ఆ 3 ఎవరు వేసారన్నది కూడా గెస్ట్ చేశాను నేను. ఎక్కువ మంది ఏదో అక్కడ కూడా మళ్ళీ చేశాడా, అక్కడ కూడా సింపతి కోసం ట్రై చేశాడా, వాళ్ళ ముగ్గురు నాకు కూడా అందులో సింపతి యాడ్ వచ్చింది. వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందని చెప్పి వచ్చిందని సింపతి ట్రై చేసావా ఏమైనా అన్నట్టు అన్నారు. వరస్ట్ హౌస్ మేట్ వచ్చింది, సింపతి ఎక్కడ ట్రై చేశాను నాకు అర్థం కాలా. ఏ- నాగార్జున గారు ఎవరికైతే వరస్ట్ హౌస్ మేట్ వచ్చిందో వాళ్ళకి ఫ్యామిలీ వీక్ రాదన్నారు. ఫ్యామిలీ వీక్ రాదా, ఎవరో కాదు టేస్ట్ ఇదే మీ ఫ్యామిలీ రాదన్నారు. ఉమ్, అయ్యా ఇదే నేను వచ్చిందే దాని సార్ నా ఫస్ట్ ప్రయారిటీ అదే సార్. ఫ్యామిలీ రాకపోతే ఎలా సార్ అంటే హౌస్ మేట్స్ అందరు కలిసి డిసైడ్ చేశారు, మెజారిటీ వచ్చింది, ఇంక చేసేది ఏమి లేదనగానే నేను అక్కడ నా మాట రాలా నోటేమట నుంచుని పోయి ఓకే సార్ ఐ విల్ యాక్సెప్ట్ సార్ అని చెప్పి కూర్చున్నా. ఇంకా అక్కడ సింపతి ఏమి లేదు, నేను దాని గురించి ఏమీ మాట్లాడాలి అసలు.